వెల్కమ్ టు మై ఛానల్ లర్నింగ్ కంటిన్యూస్. ఈ మధ్య చూసారు కదండి 90s మెలోడీస్. అందులో చాలా మటుకు చూపెట్టలేదండి డైరెక్టరు. 90sలో ఉన్న పరిస్థితులు పాపం ట్రై చేశాడు, కానీ ఇంకా మొత్తం కవర్ అవ్వలేదు. దట్స్ ఓకే. సో ఐ వాంట్ టు షేర్ ఫ్యూ థింగ్స్. 90sలో ఇంకా ఎలా ఉండేది, ఆ వెబ్ సిరీస్లో ఉన్న దాంతో పాటు నేను కూడా కొన్ని షేర్ చేస్తాను. ఎందుకంటే వీఆర్ 80s బార్న్. బై ద టైమ్ 90s కేమ్ వీఆర్ టీనేజ్. సో మాకు ఎక్కువ మెమరీస్ ఉన్నాయండి 90sలో. సో ఐ విల్ స్టార్ట్ షేరింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ మై వీడియోస్. ఫస్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు ఫిబ్రవరి కదా, ఫిబ్రవరి ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో మాకు మార్నింగ్ స్కూల్ స్టార్ట్ అయ్యాయి. మార్నింగ్ స్కూల్స్ అంటే ఏంటి, 8కి స్టార్ట్ అవుతుంది, 12:30కి ఎండ్ అవుతుంది. 12:30 ఆ 12:15, 4 hours 4.5 hours అంతే మ్యాక్సిమం. 8కి స్టార్ట్ అయితే వెళ్ళేవాళ్ళమా అంటే హ్యాపీగా వెళ్ళేవాళ్ళం. ఎందుకు, మా మైండ్లో ఎంతసేపు అమ్మయ్య 12:15కి స్కూల్ అయిపోతుంది, 1 o'clock నుంచి మేము గ్రౌండ్కి వెళ్ళిపోవచ్చు, అట్లా ఉండేది. అండ్ 8 o'clockకి మేము భలే లేచేవాళ్ళం. అంటే 8కి స్కూల్ అటెండ్ అవ్వాలంటే త్వరగా లేచేవాళ్ళం. ఎందుకంటే సమ్మర్ కదా, నిద్ర పట్టేది కాదు, ఉక్కబోసేది. జనాలకి అప్పుడు ఏసీలు లేవు, వచ్చినట్టు లేవాల్సి వచ్చేది. ధనాధన్ రెడీ అయ్యేవాళ్ళము, చల్లటి నీళ్ళ స్నానం. ఎందుకంటే సమ్మర్, అరే సమ్మర్లో వెండి నీళ్ళు ఎందుకు రా నీకు, చల్లటి నీళ్ళ స్నానం చేయి. చల్లటి నీళ్ళ స్నానము, ఫటాఫట్ రెడీ అయ్యేవాళ్ళము, టైం మిగిలేది, ఫాస్ట్గా వచ్చేసేవాళ్ళము. ఎంతసేపు 12:30 కోసం వెయిట్ చేసేవాళ్ళం. స్కూల్కి వచ్చాక ఒక్కొక్క పీరియడ్ 45 minutes కాదు, 35 minutes ఉండేది. 35 లేకపోతే 30 సమ్టైమ్స్. త్వరగా అయిపోయేది. అండ్ మోస్ట్ ఆఫ్ ద క్లాసెస్ రివిజన్ ఉండేది మొత్తం. ఎందుకంటే అప్పటికే పోర్షన్ అయిపోయి ఎగ్జామ్స్ పెట్టడము, అసైన్మెంట్స్ రాయడము, అసైన్మెంట్స్ పెట్టడము, ఎగ్జామ్స్ రాసేవాళ్ళం. ఇలాగే ఉండేది క్లాసెస్ అన్నీ కూడా. సో 30-35 minutes ఇట్లా చూసే లోపల టీచర్ వచ్చి గుడ్ మార్నింగ్ టీచర్ అనే లోపల సాయంత్రం పీరియడ్ అయిపోయేది. భలే అనిపించేది మాకు. ఫటాఫట్ అయిపోతున్నాయి. 6 periods 7 periods. అండ్ 7 periods ఉండేవి కాదు, 6 periods లాగానే ఉండేవి. ఎందుకంటే 35 minutes into 6 ప్లస్ ఒక బ్రేక్, ఆల్మోస్ట్ 4.5 hours అయిపోయేది ఫాస్ట్గా. అట్లా ఉండేది. ఇంక తర్వాత 12:15కి క్లాస్ అయిపోగానే 1 o'clockకి వీ హ్యావ్ టు బీ ఇన్ ద గ్రౌండ్, నియర్ బై గ్రౌండ్. బాల్ పట్టుకునేది, బ్యాట్ పట్టుకునేది ఎండలో. ఇక ఎంత యూనిటీ అంటే మా వాళ్ళందరికీ, అరే 1 o'clockకి అక్కడ అందరు ఉండాలనగానే 1కి షార్ప్ ఉండేవాళ్ళు. 1కి స్టార్ట్ చేస్తే ఎప్పుడు ఆడేవాళ్ళం, సాయంత్రం 6 వరకు అండి. 6 వరకు సూర్యుడు పోవాలి. ఆ గ్రౌండ్లో క్రికెట్ బాల్ కనబడేది కాదు. అప్పటి వరకు ఆడి లాస్ట్కి ఓహో బాల్ కనబడతలేదు కదా ఇంటికి వచ్చేవాళ్ళం తప్ప ఎనర్జీ అయిపోయేది కాదు. అంత ఎనర్జీ ఉండేది. పోనీ మళ్ళీ ఏం తిండి ఏం లేదు, కొనుక్కోవడానికి డబ్బులు లేవు. మధ్యాహ్నం తిన్న ఫుడ్డే. గట్టిగా మాట్లాడితే ఒక సోడా అండి, ఒక ఆటన అంటే 50 పైసలు, 50 paise. ఒక ₹1 సోడా మేబీ ఉంటే అది కూడా. లేకపోతే పక్కన ఏదైనా హోటల్ ఉంటుంది కదా, ఇరానీ హోటల్ అవి నీళ్ళు తాగేవాళ్ళం. వాడు ఏ నీళ్ళు పెడితే అక్కడ అది అంతే. ఆ టేబుల్ మీద మినరల్ వాటర్ లేదు, ఏం లేదు, ఫస్ట్ దాహం తాగేసేయాలి అంతే ఫటాఫట్. అట్లా పెరిగాం మేము ఆ టైంలో. ఇంటికి వచ్చేసరికి అలసిపోవడము, 7:30 8 o'clock అలసిపోవడము, తినడం, పడుకోవడం. అప్పుడు ఇన్ని ఛానల్స్ లేవు కదా. ఛానల్స్ స్టార్ టీవీ ఉండేది కానీ ఇన్ని ఛానల్స్ లేవు. సో ఇంత చూసేవాళ్ళం కూడా కాదు. ఏదో కొంచెము డీడీలో ఒక సినిమా వచ్చేది ఎప్పుడో సాటర్డే సండే అంతే. స్టార్ టీవీ కూడా అందరికీ ఉండేది కాదు, కొంతమందికి మాత్రమే స్టార్ టీవీ ఉండేది. అది కూడా చూడడం చాలా తక్కువ. ఎందుకంటే మాకు డిస్ట్రాక్షన్స్ లేవండి, చాలా తక్కువ డిస్ట్రాక్షన్స్. టీవీ ఉంది కానీ టీవీని మమ్మల్ని డిస్ట్రాక్షన్ అనేవాళ్ళు. టీవీ ఎక్కువ చూస్తున్నామని. ఎక్కువ అంటే ఎంత, మ్యాక్సిమం గంట 2 గంటలు చూస్తూనే మమ్మల్ని తిట్టిపోసేవాళ్ళు, మీరు టీవీ చూస్తున్నావు అని. ఇప్పటి వాళ్ళతో కంపేర్ చేస్తే అసలు మేము చూసింది టీవీయే కాదు చెప్పాలంటే. సో ఈవినింగ్ ఏం చేసేవాళ్ళం అంటే మేము బిల్డింగ్ మీద చదువుకునే వాళ్ళం అండి. బిల్డింగ్ మీద, ఇంటి మెట్ల మీద అక్కడిక్కడ కూర్చొని చదువుకునే వాళ్ళం. ఇప్పుడైతే నేను ఐఎమ్ నాట్ సీయింగ్ ఎనీ పీపుల్ స్టడీయింగ్ ఆన్ ద టెర్రస్. మేమైతే టెర్రస్ మీద బుక్కులు పట్టుకొని వెళ్ళి తిరుగుతూ అటు తిరుగుతూ చదువుకునే వాళ్ళం. నేను ఇప్పుడైతే ఒక్క కిడ్ని కూడా చూడట్లేదు. ఎందుకంటే ఇప్పుడు అందరి కిడ్స్కి స్టడీ రూమ్, అందరికీ ఏసీ రూమ్, స్టడీ రూమ్, బయట కూర్చోవద్దు. బయట కూర్చుంటే
మదరో ఫాదరో తిడతారు, మనకేం తక్కువ, వాడికి ఎందుకు స్టడీ రూమ్ లేదు, మనమే ముందే అన్నీ ప్రొవైడ్ చేస్తున్నాం. ఏదో సామెత ఉంది, దోసెడు బల్పాలు చదువు ఏదో అని ఉంది, నాకు గుర్తులేదు కానీ అట్లనే ఉంది పరిస్థితి ఇప్పుడు. డబ్బులు మాత్రం చాలా వస్తున్నాము, పిల్లలకి టేబుల్స్ వస్తలేవు, మ్యాథమెటికల్ టేబుల్స్ కూడా రావట్లేదు. ఒక 5 టేబుల్ రాదు, 6 టేబుల్ రాదు. స్కూల్స్ మాత్రం చాలా చాలా పెద్దవి, బేసిక్స్ కూడా లేవు ఇప్పుడు. అంటే చెప్తున్నా, అప్పుడు పరిస్థితి అట్లా ఉండేది, ఇప్పుడు ఇట్లా ఉందండి. సో ఇట్లాంటి ఎక్స్పీరియన్సెస్ ఇంకా చాలా ఉన్నాయి. ఐ విల్ షేర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎవ్రీ ఎపిసోడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆదిత్య బొమ్మ సైనింగ్ ఆఫ్.